బెంగుళూరు నుంచి కంపెనీ వాళ్ళు నాకైతే కొరియర్ అయితే పంపించేసినారండి. ఇదే ఆ కొరియర్. వెల్కమ్ టు జీషా లాగ్స్. నిన్న మా సార్ ఫోన్ చేసి కొరియర్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలా అర్లీ మార్నింగ్ 6 అని చెప్పినారు. సార్ ఏం సార్ ఆ కొరియర్ అంటే, కంపెనీ నుంచి మీకైతే ఆ కొరియర్ పంపిస్తున్నాం, మీరు అర్లీ మార్నింగ్ 6 ఆ కొరియర్ అయితే తీసుకోవడానికి నేనైతే బయలుదేరినాను. అది కూడా అర్లీ మార్నింగ్ 6 అంటే లేయడానికే మీకు అర్థమవుతుంది ఆ చలికి ఎంత చలి ఉందంటే అచ్చా ఎముకలు కొరికేంత చలి ఉంది. కొంతమంది అయితే ఆలోచిస్తుంటారు, వీడేంది ఒక తూరి హిందీలో చెప్తాడు, ఒక తూరి తెలుగులో చెప్తాడని. నా ఇష్టం భయ్యా, నాకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో అయితే నేను చెప్తా. ఎందుకంటే నా కంఫర్టబులే నాకు ఇంపార్టెంట్స్. ఆ కంఫర్టబుల్లో నేను వీడియోలు తీస్తానా, అది చెప్తానా, అది మీరు రీచ్ కావాలని నేను మీకు హిందీలో అండ్ తెలుగులో కూడా 2 లాంగ్వేజ్లో కూడా చెప్తానా. ఈడ చూడండి భయ్య, నేనైతే వచ్చేసిన హైవే దగ్గరికి. ఈడే బస్సు వెళ్ళేదంట, బెంగళూరు టు హైదరాబాద్ బస్సు. అందుకే నేను వెయిట్ చేస్తాను. చూడండి, బస్సు అయితే వచ్చేసింది. ఇదే ఆ బస్సు, దీంట్లోనే ఆ కొరియర్ అనేది ఉందంట. సరే, నేను ఆ కొరియర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. భయ్యా చూసి నవ్వుతున్నాడు. నేను కెమెరా తీసి షూట్ చేస్తా అంటే భయ్యా చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. సరే అని చెప్పి కొరియర్ అయితే కలెక్ట్ చేసుకున్నా. చూద్దాం ఈ కొరియర్లో ఏముందనేది. ఇదే ఆ కొరియర్. దీంట్లో ఏముందో నాకు తెలీదు, సార్ కూడా నాకైతే చెప్పలేదు, ఏమి చెప్పలేదు. సరే చూద్దాం, ఓపెన్ చేసి అయితే చూద్దాం. మళ్ళీ నేను రిటర్న్ పీజీకి అయితే పోతున్నా గైస్. నేను పీజీలోనే ఉంటాను. ఇదే ఆ డివైస్. ఎవరికన్నా ఈ డివైస్ గురించి తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి.